గింబరలాల డంబరే రరే రారిరో డంబరే గింబరలాల డంబరే రరే రారిరో డంబరే గింబరలాల ఇది నిపానికి సాంగ్ రో. బావా ఎస్ ఇవాళ ఎపిసోడ్ అదిరిపోద్ది. ఎందుకంటావు? ఫస్ట్ టైం ఇద్దరు సమ ఉజ్జీలు ఉన్నారు కదా అందుకు. 4 బజ్జీలు తింటే ఉండలేవు నాతో సమ్ముజ్జి నువ్వు. రామ్ ప్రసాద్ పంచ్ ప్రసాద్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. అసలు నాకు పంచ్ ప్రసాద్ పేరు పెట్టారట. పంచ్ లేవు కాబట్టి నీకు పంచ ప్రసాద్ పేరు పెట్టారు. ఓహో నువ్వు రామ్ ప్రసాద్ ఏం రావు కాబట్టి రామ్ ప్రసాద్ పేరు పెట్టారా? అరే బావా ఏంట్రా ఈ గిఫ్ట్లన్నీ నేను నా కోసం ఎంత ఇస్తున్నాడా నీకు అంటే? ఏం కదా నీకోసం నేను తేలేదు, నా కోసం నువ్వు తెచ్చావు అనుకుంటున్నాను నేను. ఎక్కడ ఏంటో ఇవన్నీ? నాకు తెలిసి మనోళ్ళు తెచ్చి ఉంటారా? ఓ మనోళ్ళ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎక్కడ మనోళ్ళు? హాయ్ గైస్, ఈ రోజు మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాము హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. అనిల్ ఏం చేస్తున్నావు? బ్లాగ్ చేస్తున్నా. లాగ్ కాదు లాగ్ చేస్తున్నావు. ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి ఆగు. ఏ రమేష్ అన్న, రమేష్ అన్న వచ్చాడు ఇవాళ. అన్న ఏం చేస్తున్నావు ఇవాళ? దసరాకి దీపావళికి ఏం చేస్తాడు అదే చేస్తాడు. దసరాకి ఏం చేశాడు? ఏం చేయలేదు. దీపావళికి ఏం చేశాడు? ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయడు. ఈ ఎపిసోడ్ లో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చెప్పాను ఏం చేయడని. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏ అప్పి లేవు, టైట్ పొజిషన్, డబ్బులు లేవు. ఏమయ్యా ఈ ఎపిసోడ్ చెడగొట్టడానికి ఇక్కడ ఉన్నాడు కదా, మళ్ళీ నువ్వు వచ్చావు పంచుతోనే. మన దగ్గర పోటీ ఆయన ఉన్నాడు. క్రిస్మస్ తాత లేకుండా క్రిస్మస్ ఎపిసోడ్ ఏంటి సార్? చూసావా పంచ అక్కడ నువ్వే హెత్తావు నేను హెత్తాను భయంతో ఆయనే ఇచ్చాడు. ఏంటవి ఏం టెన్షన్ పడుతున్నావు ఏంటి? అంటే కొత్తగా వచ్చాను కదన్నా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. చూడు రమేష్ అని కూడా కొత్తలో వచ్చినప్పుడు ఇలాగే టెన్షన్ పడ్డాడు, ఏం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయట్లేదు. ఏమండి అంజలి గారు చెప్పండి. ఏంజల్ కి రెక్కలు ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయండి. ఓహో అందుకేనా మీ పక్కింటి ఆవిడ ఎప్పుడు ఏంజల్ పొగుడుతుంటాడు ఈయన. బాసు ఏం చేద్దాం అనుకున్నాను నేను? పంచలేను అడగకూడదు క్వశ్చన్ వదిలే. అరే సీత, ఎస్, ఏం చేస్తున్నారా? ఫోన్ చూస్తున్నా. అలా కంటిన్యూ మొబైల్ చూస్తే బ్రెయిన్ దొబ్బింది, అర్థమైందా? డైలాగ్ బాగుంది కానీ నువ్వు చెప్పడం బాలేదు. ఇంకా నీకు లేదుగా. ప్రేరణ ఏంట్రా ఇంత అందంగా పుట్టావు అసలు నువ్వు? చూడు రామ్ ప్రసాద్, అన్నదానంలో ప్లేట్, ట్రైన్ లో సీట్, ఒక అందమైన అమ్మాయి హార్ట్ లో చోటు దొరకడం కష్టం. అవును అందమైన అమ్మాయిని ట్రై చేయాలి, నేను ట్రై చేస్తున్నా. ఊరికే జోక్ చేశాను కానీ నువ్వు చాలా క్యూట్ ఉంటావు తెలుసా? మా ఆయన చాలా హైట్ గా ఉంటాడు తెలుసా? థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్ మా కోసం గిఫ్ట్లు పట్టుకొచ్చినందుకు. అదేంటి? అది మీరు మా కోసం తేలేదా? మీరు తెలియదా మా కోసం? మీరు కదా తెచ్చింది మా కోసం. మరి ఎవరు తెచ్చారు ఇవి? శ్రీదేవి డ్రామా కంపెనీలు తెచ్చుంటారా? కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందరికి నమస్కారం. తీసుకో ప్రసాదం. థ్యాంక్ యూ. మరి నాకు లేదా? మేడం ఆల్రెడీ గుడిలో దేవత ప్రసాదం ఇంకో దేవతకి ఇస్తావా? ఇవాళ గురువారం కాదు భజన చేస్తుంటేనే ఏంట్రా ఇది? మేడం మీరు ఒక 4 months వేరే కంట్రీ వెళ్ళిపోని చెప్తాను. దేనికండి? మేడం ఇప్పుడు వస్తుంది అసలు చలికాలం, చందమామ దగ్గర ఉంటే చలి ఇంకా ఎక్కువ వేస్తుంది మేడం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. ఇది చలికాలమా? అవును. అడిగి పోయే కాలం. రామ్ ప్రసాద్ అయితే నన్ను ఏ కంట్రీకి బయలుదేరమంటారు? అరే ఆ చలి తట్టుకోవాలంటే నీలాంటి హాట్ ఫిగర్ ఉండాలరా, నువ్వు ఇక్కడే ఉండు.
వాడికి హార్ట్ ప్రాబ్లం ఉందా? అప్పటి నుంచే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఒకసారి వీలుంటే కామెడీ చేయి ఒకసారి. మా కోసం మీరు గిఫ్ట్లు పట్టుకొచ్చేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పేమెంట్స్ అసలు ఎవరు మళ్ళీ మీరు గిఫ్ట్ కూడా తీసుకొని రావాలా? ఈవెంట్లు చేయడమే పెద్ద విషయం, సిగ్గుండాలి గానీ. రామప్రసాద్ గారు, మేమైతే గిఫ్ట్లు తీసుకురాలేదు, మళ్ళీ మీరేమైనా తెచ్చారా? మేము తేలేదు, మీరు తేక వాళ్ళు ఎవరైనా తెచ్చారా? మేం తేలేదు, నేను తేలేదు. మరి ఈ గిఫ్ట్లు ఎవరు తెచ్చారబ్బా? హలో శాంటా క్లాస్ గారు, హాయ్ అమ్మా. మీరు ఈ గిఫ్ట్లన్నీ తీసుకొని వచ్చారా? అవును. ఇంతకీ ఎవరి కోసం తీసుకొని వచ్చారు? మా కోసం తాత. ఏంటి గిఫ్ట్లని అలా తీసుకుని వెళ్ళిపోతారా? కాస్తైనా ఎఫర్ట్స్ పెట్టాలబ్బా. ఈ ఎపిసోడ్ మొత్తం ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారో వాళ్లకు మాత్రమే ఈ గిఫ్ట్లు. అయితే అంటే మీకే gift అన్ని గిఫ్ట్లు. మీకే అన్నమాట. ఒక్క పంచిని ఇద్దరు వేసి చెడగొట్టారు కదబ్బా. అది నాదే కదమ్మా. ఈ రోజు క్రిస్మస్ ఎపిసోడ్ తత్తరిల్లిపోవాలి. మరి క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో చాలా 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 అద్భుతమైన పర్ఫార్మెన్స్ జరగబోతుంది కాబట్టి అవి చూసే ముందు ఈటీవీ ప్రేక్షకులందరికీ ముందుగా మెరీ క్రిస్మస్. శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, మేమందరూ ఇక్కడ. ఆల్రైట్, మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది క్రిస్మస్ స్పెషల్. మరి క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? మరి ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మామూలుగా ఉండకూడదురా, టీవీ చాలా మార్చుకుంటా కంటిన్యూ చూసేలా ఉండాలి. అయితే ఈ రోజు నువ్వేం చేయొద్దు. మరి ఇటువైపు వాళ్ళకి ఎలాంటి కాంటెంట్ కావాలి? సూపర్ డూపర్ కంటెంట్. అయితే మాత్రం ఏం చేయకూడదు. మా క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ అవ్వాలంటే మీరందరూ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఓకేనా? శ్రీదేవి డ్రామా కంపెనీ. డంబరే గింబరే లాలా డంబరే రరే రారిరో. డంబరే గింబరే లాలా డంబరే రరే రారిరో. డంబరే గింబరే లాలా ఇది నిపాని